హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఫార్మర్ ఏటీఆర్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇక చూస్తారు కదా, వైట్గా కనిపిస్తున్నాయి కదా ఈ బురదలో. ఇవి వచ్చి అన్ని బుట్ట పరిగెలు అనమాట, చిన్న చేపలు. ఇవి రకరకాలుగా పిలుస్తారు ఒక్కొక్క ఏరియాలో. మా ఏరియాలో పరిగెలు అని అంటాము, చిన్న చేపలు బుట్ట పరిగెలు అని కూడా అంటాము. ఇవి మొత్తం ఈ గొయ్యి నిండా, అంటే గోతులో కొంచెం కొంచెం నీళ్ళు ఉన్నాయండి. మన తుఫాన్లకి కిందనే వాగు ఉంది, ఆ వాగులో నీరు ఈ గోతుల్లోంచి ఇలా పారేది అనమాట మీద పొలాల్లోంచి. ఆ పొలాల్లోంచి వచ్చినాయో లేదంటే వాగులోంచి మీదకి ఎగబాకి, ఆ నీటి ప్రవాహాలోంచి ఎగబాకి వచ్చినాయో తెలియదు, కానీ ఈ గోతుల నిండా బిలబిల్లాడుతూ చేపలు అనేది ఉన్నాయండి. ఇవి వచ్చి ఇక్కడ గేదెలు పడుకున్నాయి. ఇక్కడ పడుకుంటే, ఈ గోతులో నీటిలో పడుకుంటే వాటికి బెదిరి ఇవి బయటకు వచ్చేసినాయి అనమాట. చాలా చూసారు కదా, ఇది 1/2 ఇంచ్ అయితే ఉన్నాయండి. ఒక 3 ఇంచ్ వరకు ఎదుగుతాయి అనమాట ఈ బుట్ట పరుగులు. ఇది 1 ఇంచ్ అయితే ఉన్నాయి. 1 ఇంచు, 1/2 ఇంచు, 2 ఇంచు కూడా ఉన్నాయి కొన్ని. ఇవి తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట. ఈ బుట్ట పరుగులు ఎక్కువగా మనం గర్భిణీలు ఉంటారు కదండి, ప్రెగ్నెంట్ లేడీస్, వాళ్ళకి ఎక్కువగా పులుసు చేసి పెడుతుంటారు. వీటిలో ముళ్ళు కూడా మనం పులుసు పెట్టి నవ్వులు తినేయచ్చు అనమాట. అందువల్ల ఒంటికి కాల్షియం ఎక్కువ చేరుతుందని చెప్పేసి గర్భిణీ స్త్రీలకి, తర్వాత పిల్లలకి కూడా ఈ పులుసులా చేసి అయితే పెడుతూ ఉంటారు. పులుసు కూడా మా ఏరియాలో వండేవాళ్ళు అయితే చాలా బాగా వండుతారండి పులుసు. కొంతమంది వీటిని చిన్నగా ఫ్రై కూడా చేసుకుంటారు. ఈ చేపలు ఒక 3 ఇంచ్ వరకు ఎదుగుతాయండి. అంతకుమించి ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగైతే వాటర్ని బట్టి, అక్కడ ఉన్న సాయిల్ని బట్టి కూడా కొంచెం ఎదగడం జరుగుతుంది. ఇక్కడైతే మా ఏరియాలో అయితే 2 ఇంచ్ ఎదుగుతాయి, 2 ఇంచులు. ఇక్కడ నీట్గా నిండా అయితే ఉన్నాయండి. ఏదో ఒక రోజు కొంచెం నీరు తగ్గిన తర్వాత వీటిని పట్టి చూపిస్తాను, మీకు వీడియో పెడతాను. వీటిని మీ ఏరియాలో ఏమని పిలుస్తారో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని చేపల వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ ఓపెన్ చేసి ఫిషింగ్ ప్లేలిస్ట్ అయితే ఉంటుందండి, అది ఓపెన్ చేసి చూసినట్టయితే చాలా చేపల వీడియోస్ అయితే అందులో అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.